ఇక కుటుంబంలో శుభసూతకం లేదా అశుభ సూతకం కలిగిన మధ్యలో దీక్ష విరమించవలసి వచ్చినట్టయితే తదుపరి వెంటనే మాల వేసుకొనకపోయినా సరే 18 మెట్లు ఎక్కే రోజు నాటికి మండల కాలం అనగా 41 దినములు దీక్ష వహించే అవకాశం ఉంటేనే మరలా మనం మాల ధరించవాలను. అలా వీలు కాని పక్షంలో వారు ఈ సంవత్సరం ఇరుముడు లేకుండా శబరిమల సన్నిధిలో ఉత్తరం వైపు మెట్లెక్కి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారు దర్శించుకోవడం అనేది చాలా మంచిది. ఎవరైనా సరే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాల వేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భం పోవడం కానీ గర్భస్రావం కానీ లేదా జన్మించిన తర్వాత శిశువు పోవడం కానీ జరిగినట్టయితే 10 రోజుల వరకు సూతకం ఉంటుంది. 10 రోజుల పాటు మాల ఒళ్ళో ఉండకూడదు, మాల విసర్జన చేయాలి. ఖచ్చితంగా ఇది నియమము. స్త్రీలు మాత్రం 10 సంవత్సరాల వయసు దాటిన వారు మాల ధరించరాదు. కాబట్టి ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిన ఏ సమయమైనా సరే రజస్వాలు వచ్చే అవకాశం ఉంది. కానీ 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది మంచిది కాదు, శుభసూతకంగా ఏర్పడుతూ ఉంటుంది. అందువలన పావన శబరిగిరిని అపవిత్రం చేయరాదు. అలాగే 50 సంవత్సరాల వయసు దాటిన వారు మాత్రమే మాలా దీక్ష 41 రోజులు పూర్తిగా చేయాలి. అప్పుడు వారు శబరి యాత్రకు అర్హత సాధిస్తుంటారు. 50 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇది పనికిరాదు. చనిపోయారన్న మాట విన్న వెంటనే అక్కడే స్నానం చేసి శరణఘోష చెబుతూ అఖండ దీపాన్ని ఆ రోజు వెలిగించి సన్నిధానాన్ని మూసివేయాలి. అంటే సన్నిధానం అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు, దీక్షా సమయంలో మన ఇంట్లో గదిలో ఉన్నప్పుడు ఎవరైనా గతించినట్టయితే మన బజార్లో ఎవరో ఒకరు గతిస్తూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఆ మాట విన్నట్టయితే వెంటనే స్నానం చేసి శరణఘోష చెప్పి అక్కడ దీపాన్ని పెట్టేసి మీరు మూసివేయాలి. ఆ కళేబరం ఏదైతే ఆ కళేబరం ఉందో కళేబరం పోయేంత వరకు సన్నిధానం తీయకూడదు. తర్వాత కళేబరం వెళ్ళిపోయిన తర్వాత సన్నిధానం శుభ్రపరిచి ఆవు పంచకాల శుద్ధి చేసి మరలా పూజ మొత్తం విధిగా మనం అక్కడ జరుపుకోవాలి. ఇక మరణదీక్షా కాలంలో ఉన్నప్పుడు గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు విధిగా పట్టు స్నానం, విడుపు స్నానం చేయాలి. అలాగే మన సన్నిధానంలో కలశమాత గ్రహణం విడిచిన తర్వాత ఈ యొక్క దర్భ ఏదైతే ఉందో దర్భరేకుల్ని అక్కడ ఉంచాలి. గ్రహణం విడిచిన తర్వాత స్నానమాచరించి సన్నిధానం శుభ్రపరిచి స్నానమారించి విధిగా దేవుడి దగ్గర పూజలు జరిపించాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో తినుబండారాలు, భిక్షలు మొత్తం కూడా చేయరాదు. ఇంకా బాగా మీకు అనుమానం అయితే మీ గురుస్వామిని అడగండి. ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ